హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి తల్లైతే ఇంకా రాజేంద్రని అలాగే వాళ్ళ కుటుంబాన్ని చూడటానికైతే అక్కడికి వస్తుంది. ఇక ఆవిడ్ని చూసిన రాజేంద్ర అమ్మ రాజేశ్వరి అని అనుకుంటూ ఇక పల్లవి వాళ్ళ అమ్మని పలకరిస్తూ లోపలికైతే తీసుకెళ్తాడు. ఇక పల్లవి వాళ్ళ అమ్మ అయితే ఇంకా రాజేంద్రతో, ఏంటన్నయ్యా వదిన నువ్వు ఈ వయసులో విడిపోవడమేంటి? అయినా మీకు ఎందుకు ఇట్లాంటి గొడవలు? రండి వదినతో నేను మాట్లాడతాను అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర, వద్దమ్మా వద్దు, అది వాళ్ళకుండాలి. ఈ వయసులో గొడవలు పట్టానికి మీ వదనకి బుద్ధి లేనప్పుడు మనమేం చేస్తాం అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఇంతలో అవని, పిన్ని అని చెప్పి ఇక రాజేశ్వరిని పలకరిస్తుంది. రాజేశ్వరి అయితే ఇంకా అవనితో, అమ్మా అవని నువ్వైనా చెప్పచ్చు కదమ్మా, ఇలా వదిన అన్నయ్య వేరువేరుగా ఉండడమేంటి అని అంటుంటే, చూడండి పిన్ని, ఎంత చెప్పినా వాళ్ళు ఇట్లానే ఉంటున్నారు. అత్తయ్య గారైతే అసలు మా మాటని కూడా పట్టించుకోవట్లేదు. జరిగిన గొడవంతా తెలుసు కదా మీకు అని చెప్పి ఇక అవని అయితే రాజేశ్వరితో అనడంతో, రాజేశ్వరి, అన్నయ్య వదినతో నేను మాట్లాడతాను రండి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే రాజేంద్ర చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి ఇంకా పార్వతి అక్షయ్ల ఇంటికి తీసుకెళ్తుంది. అక్షయ్ అలాగే పార్వతి ఇక భానుమతి ముగ్గురు కూడా రాజేశ్వరిని చూసి, భానుమతి అయితే అమ్మ రాజీ అని అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది. ఇక పార్వతి అయితే, ఏంటి మీ అన్నయ్య చెయ్యి పట్టుకుని మరీ తీసుకొచ్చావంటే నాకు అర్థమవుతుంది, నువ్వు మా ఇద్దరి మధ్యలో ఏదో రాయబారాన్ని తీసుకొచ్చావని అని అంటుంటే, వదినా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఒకప్పుడు ఎట్లా ఉండేదానివి, అట్లాంటిది నువ్విప్పుడు ఇట్లా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడగడంతో ఇంకా పార్వతి అయితే, చూడు రాజేశ్వరి, ఏం జరిగిందో తెలిస్తే నువ్వు కూడా నాలాగే మాట్లాడతావు. ఇంటిని ముక్కలు చేసింది, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసింది, ఇదిగో ఇప్పుడు ఇట్లాంటి స్థితికి తీసుకొచ్చింది, ఇదిగో ఈ అవని. కానీ తను ఏ తప్పులు చెయ్యలేదని, తను చాలా మంచిదని, తన దగ్గరుంటేనే మనశ్శాంతి దొరుకుతుందని మీ అన్నయ్య మా అందరినీ వద్దనుకొని అదిగో ముద్దుల కోడల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా నీకు వివరంగా చెప్పాలి అంటే మేమాయనికి అక్కర్లేదు అని అర్థం అని చెప్తుంటే ఇంకా రాజేశ్వరి అయితే, వదిన నిజమేంటో తెలుసుకోకుండా కంటికి కనిపించిందే నిజమని నమ్మి ఇట్లా అవనిని అలాగే అన్నయ్యని దూరంగా పెట్టడం ఏమాత్రం కూడా బాగాలేదు. రే అక్షయ్, అన్నీ తెలిసినవాడివి, అవనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడివి, అట్లాంటిది నీ భార్య ఎట్లాంటిదో నీకు తెలీదా? తనని అవమానించి ఇంటికి దూరం పెట్టావు, నీకు దూరం పెట్టావు, ఇదేమన్నా బావుందా అని చెప్పి అక్షయ్ని అడుగుతుంటే ఇక అక్షయ్, అత్త చూడండి అత్త, మీరు మీ అన్నయ్యని అలాగే మమ్మల్ని చూడటానికి వచ్చారు, సంతోషంగా చూసెళ్ళండి, దానిలో నాకెట్లాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ అవని గురించి నా దగ్గర ఎట్లాంటి టాపిక్ తీసుకొచ్చినా వినడానికి మాత్రం నేను సిద్ధంగా లేను అని చెప్పి అక్షయ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక రాజేశ్వరి అయితే, చూడు వదిన, అక్షయ్ చిన్నవాడు, వాడికి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు, ఆవేశంలో వాడి కాపురాన్ని నాశనం చేసుకుంటున్నాడు. మనం పెద్దవాళ్ళం, అన్నీ తెలిసిన వాళ్ళం, మనం వాళ్ళకి నచ్చ చెప్పాలి అని అంటుంటే, చూడు రాజేశ్వరి, అక్షయ్ తీసుకున్న నిర్ణయం 100కి ముమ్మాట్లు కరెక్ట్. ఈ అవనిని వదిలించుకోవడమే మంచిది. వాడి కూతురు కోసం ఇంకా ఈ అవని తన భార్యగా ఉన్నందుకు ఒప్పుకున్నాడు. ఒకవేళ ఆరాధ్య లేకపోతే ఈ పాటికి ఈ అవనికి విడాకులిచ్చుండేవాడు అని అంటుంటే, వదినా మీరు అనవసరంగా అవని విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నారు అని అంటుంటే ఇంతలో పల్లవి వస్తుంది. అమ్మా నువ్వేంటిక్కడ అని చెప్పి పల్లవి అయితే ఇక వాళ్ళమ్మని పలకరిస్తుంటే ఇంకా వాళ్ళమ్మ అయితే, నువ్వేంటే ఇక్కడ, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే ఇక పల్లవి అయితే, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎక్కడ నన్ను డాడీని వీళ్ళందరూ తప్పు పట్టేలా చేస్తావేమోనని ముందు జాగ్రత్తగా
డాడీ ఇక్కడికి నన్ను పంపించాళ్లే అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ, అది కాదమ్మా, నేను అత్తయ్య వాళ్ళని చూసెళ్దామని వచ్చాను. ఇక్కడ నువ్వు కనిపించేసరికి కాస్త షాకింగ్గా ఫీల్ అయ్యాను అని అంటుంటే, అదేంటే ఉన్న పలంగా తల్లి మీద లేని ప్రేమ మీ అత్తగారి మీద నీకు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అమెరికా నుంచి వచ్చిన నన్ను చూడటానికి రాలేదు కానీ ఇక్కడ మీ అత్తగారిని చూడటానికి వచ్చావా? అసలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని అంటుంటే, ఇక పక్క నుంచి అవని, అంతే పిన్నిగారు, కొంతమందిని చూస్తుంటే అట్లాగే విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళు చేసేది తప్పనిపించదు, అలాగే వాళ్ళు చేసిందే రైట్ అనుకుంటారు. ఎదుటి వాళ్ళ బాధని వాళ్ళ సంతోషంగా తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పినా సరే అనవసరం అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే, దానికి రాజేశ్వరి, చూడు పల్లవి, నువ్వు పదే పదే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు నువ్వు రాకపోతేనే సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇక పల్లవి తల్లి పల్లవికే వార్నింగ్ ఇస్తుంది. అమ్మా, నేను నీ కూతుర్ని, బయటదాన్ని కాదు. ఆయన కూతురుతో ఇట్లాగైనా మాట్లాడేది? అత్తయ్య మీరేమనరేంటి అని అంటుంటే, అమ్మా పల్లవి, చూడు, నిన్ను ఎవరు ఎన్నన్నా సరే నువ్వెలాంటి తనువో నాకు తెలుసు కదా వదిన, నా కోడలు బంగారం అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని దగ్గరికి తీసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా రాజేశ్వరి అయితే అవనితో మాట్లాడుతూ, ఏంటమ్మా జరిగిందంతా చూస్తుంటే ఇంట్లో అందరూ కూడా నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నీతో పాటు అన్నయ్యని కూడా వదిన దూరం పెట్టిందంటే వాళ్ళు ఎంతలా నిన్ను అసహ్యించుకుంటున్నారో అప్పుడే అర్థమైంది. ఎందుకమ్మా అన్నీ నిజాలు తెలిసినా ఎవ్వరికీ చెప్పవు? జరిగిందంతా బయట పెట్టు, పర్వాలేదు. నా భర్త గురించి అందరి ముందు బయట పెడితే నేనేమన్నా బాధపడతానేమో అని అనుకుంటున్నావేమో. లేదమ్మా, నేను బాధపడను. పెళ్ళైన దగ్గర నుంచి ఆయన్ని చూస్తూనే వచ్చాను. ఇట్లాంటివి ఎన్నో చేశారు. అది తప్పని, అలా చేయకూడదని, ఎదుటి వాళ్ళ ఉసురు పోసుకోవద్దని ఎంతగానో చెప్పాను. ఆయనే కాదు, చివరికి కూతుర్ని కూడా అట్లాగే తయారు చేశాడు. అది దాని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నానని దానికి కూడా అర్థం కావట్లేదు. ఇట్లా తెలుసుకొని వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. కనీసం శిక్ష పడతాన్నా బుద్ధి తెచ్చుకొని ఇక నుంచైనా మా నార్మల్గా ఉంటారేమో అని చెప్పి ఇక పల్లవి తల్లైతే అవనితో మాట్లాడుతుంటే, అవని, పిన్నిగారు, ఎన్ని రోజులు పల్లవికి నచ్చ చెప్పాలని, పల్లవి తను చేస్తుంది తప్పని తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ తనలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. తనలో మార్పు రావాలంటే, తను చేసిన తప్పులకి తను పశ్చాత్తాపడాలంటే ఖచ్చితంగా వీటన్నింటికి తనకి ఏదో ఒక శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక అవని అంటుంటే, అవనితో పాటు పల్లవి తల్లి కూడా, అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఖచ్చితంగా పల్లవికి బుద్ధి రావాలి అంటే దానికి తను శిక్ష అనుభవించే తీరాలి. అప్పటికైనా తనకి బుద్ధొస్తుందేమో. సరే అమ్మా, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి ఆవిడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత పల్లవి, ఏంటి మా అమ్మని నీ మాయమాటలతో బాగానే మార్చేసినట్టున్నావు. అంతేలే, ఎంతైనా క్రిమినల్ బ్రెయిన్ కదా, నీ మాటలతో ఎట్లాంటి వాళ్ళనైనా ఇట్టే మార్చేస్తావు అని అంటుంటే, దానికి అవని అయితే, అవునవును, నాది క్రిమినల్ బ్రెయిన్. నా మాటలతో ఎట్లాంటి వాళ్ళన్నా మారిపోతున్నారు, కానీ నీలో మాత్రం మార్పు రావట్లేదు. నువ్వు చేస్తున్న తప్పులని, మోసాలని కప్పిపుచ్చడానికి ఇంకా 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 నేను నిజాలని దాచిపెట్టలేను. త్వరలోనే నీ గుట్టు రట్టు చేస్తాను. నీకు బుద్ధొచ్చేలా చేస్తాను. మీ నాన్నతో కలిసి నువ్వు చేస్తున్నవి తప్పని నీకే తెలిసేలా చేస్తాను అని చెప్పి అవని అయితే ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే కమల్ అయితే రాజేంద్ర దగ్గరికి వస్తాడు. కమల్ని చూసిన రాజేంద్ర, కమల్, ఏంట్రా ఉన్న పలంగా ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే, ఇక కమల్ అయితే, నాన్న వదిన లేదా అని అడగడంతో, వదిన ఇప్పుడే ఏదో పని మీద బయటికి వెళ్ళింది, ఏమైందిరా అని అడుగుతూ ఉంటే, నాన్న మీతో కాస్త మాట్లాడాలి అని అడగడంతో ఇక కమల్ చెప్పిన మాటలకి రాజేంద్ర, కమల్, నువ్వు బాగానే ఉన్నావు కదా, నాతో నువ్వు ఏం మాట్లాడాలరా అని అంటుంటే, నీతోనే కాదు అన్నయ్యతో కూడా మాట్లాడాలి అని చెప్పి ఇక రాజేంద్రని తీసుకుని ఇంకా అక్షయ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అక్షయ్ వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు. ఇక పార్వతి అయితే ఇష్టం లేని వాళ్ళ ఇంటికి
పదే పదే ఎందుకు వస్తున్నట్టు అని అంటుంటే ఇంకా కమల్, అమ్మా బుద్ధి లేకుండా మాట్లాడకు, నువ్వు వయసులో పెద్దదానివి, తప్పు చేస్తే పిల్లల్ని మందలించాలి, అది తప్పని చెప్పాలి, అంతేగాని నువ్వే తప్పు చేయకూడదు, అర్థమవుతుందా? నాన్నని నేనే తీసుకొచ్చాను, నాకు నాన్న అయ్యే ముందు నీకైన భర్తన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే ఇక కమల్ మాటలకి అక్షయ్, రేయ్ కమల్, ఏంట్రా అమ్మకే బుద్ధులు చెప్తున్నావా అని అంటుంటే, అమ్మకే కాదు నీకు కూడా బుద్ధి చెప్పాలి అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే, రేయ్ ఏంట్రా మాటలు, అన్నయ్యతో ఇలాగైనా మాట్లాడేది అని చెప్పి ఇక పార్వతి అంటూ ఉంటే ఆ మాటలకి రాజేంద్ర అయితే, లేదు వాడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు, బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పడంలో తప్పేముంది, అది చిన్నైనా పెద్దయినా అని చెప్పి రాజేంద్ర అంటూ ఉంటే ఇక కమల్ అయితే, నాన్న ఇప్పుడు గొడవ పడే సమయం కాదు, మీ ఇద్దరికీ ఒక నిజం తెలియాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, వదిన రాకముందే మీకు ఈ నిజాన్ని చెప్పాలి, వదినొచ్చిందంటే నన్ను ఈ నిజం చెప్పకుండా ఆపేస్తుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా రాజేంద్ర, రే కమల్ ఏం మాట్లాడుతున్నావురా, మీ వదిన నువ్వు నిజం చెప్పకుండా ఆపేయడమేంటి అని అంటుంటే, అవును అవును నాన్న, ఇన్ని రోజులు ఇంట్లో జరుగుతున్న గొడవలకి అనర్థాలకి కారణమెవరో నేను తెలుసుకున్నాను, అలాగే మన కంపెనీ కొలాప్స్ అవడానికి కారణం కూడా తెలుసుకున్నాను, మన బిజినెస్ని దెబ్బతీసి ఆయనే నెంబర్ 1 స్థానంలో ఉండడం కోసం ఇట్లా మన కంపెనీ కొలాప్స్ అవ్వడానికి కారణం చాలా పెద్ద కుట్ర జరిగింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా కమల్ మాటలకి అక్షయ్ అలాగే రాజేంద్ర ఆశ్చర్యపోతారు. ఇక అక్షయ్ ముందుకొచ్చి కమల్తో, చెప్పు చెప్పు కమల్, అసలు ఏమైంది, ఇదంతా మీ వదిన చేసింది కదా, అందుకే తను రాకముందే ఈ నిజాన్ని చెప్పాలని అంటున్నావు కదా, నాకు అర్థమైంది, నాకు ముందు నుంచి అవని మీద అనుమానంగానే ఉంది, ఖచ్చితంగా ఇదంతా అవని చేసుంటుంది, తనకి ఏ సంబంధం లేనట్టు డబ్బిచ్చి మనుషులతో ఇట్లాని తప్పు చేయిస్తుందా, నా మీద పగ పెంచుకోవచ్చు, కానీ ఇట్లా ఆస్తులు జప్తు అయ్యేదాకా తీసుకురాకూడదు అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆవేశపడుతుంటాడు. ఇక పక్కన ఉన్న రాజేంద్ర, ఒరే సుపుత్ర, కాస్త వాడు చెప్పేది విను, ఆవేశపడకు, ఈ ఆవేశంతోనే ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టి ఇదిగో ఇట్లా నడి రోడ్డుకి పడ్డావు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ నోరు మూయిస్తాడు. కమలైతే, అవునన్నయ్య, నువ్వు ఆవేశపడ్డం మానేసి కాస్త ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకో అని అంటుంటే, ఏంట్రా నాకే నీతులు చెప్తున్నావా అని అంటూ ఉంటే, లేదన్నయ్య, నీకు నీతులు చెప్పడం కాదు, నిజమేంటో తెలుసుకోమంటున్నాను, ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి తన చేతిలో మొబైల్లో ఉన్న వీడియోని వాళ్ళిద్దరికీ చూపిస్తాడు. అందులో వీడియోని చూసిన అక్షయ్, ఏముందక్కడ, మావయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు అని అంటుంటే, అన్నయ్య నువ్వు వినడమే కాదు నీ కళ్ళు కూడా దెబ్బతిన్నట్టున్నాయి, ఒక్కసారి సరిగా చూడు మావయ్య ఎవరితో మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటే ఇక అక్షయ్ ఇంకా కాస్త ఆ వీడియోని జూమ్ చేసి పెద్దగా చూస్తాడు. అక్కడ ఆ రోజు అక్షయ్తో సంతకాలు పెట్టించుకున్న అతను చక్రధర్తో మాట్లాడుతుంటాడు. నిజానికి ఆ వీడియో కమల్ తీసింది కాదు, ఇంకా శ్రీకర్ తీసిన వీడియో. శ్రీకర్ ఆ వీడియోని చెక్ చేస్తుండగా కమల్ దాన్ని చూసేస్తాడు. ఇక కమల్ అయితే శ్రీకర్కి తెలియకుండా ఆ వీడియోని తన మొబైల్కి తీసుకుంటాడు. అలాగే తనకేమీ తెలియనట్టు, అసలు ఈ వీడియో ఏంటన్నయ్యా అని చెప్పి ఇక కమల్ అయితే శ్రీకర్ని అడగడంతో దానికి శ్రీకర్, ఇతనే మన కంపెనీ కొలాప్స్ అవ్వడానికి అన్నయ్యతో దొంగ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు, వీడిని పట్టుకుంటే అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే కమల్తో చెప్తాడు. ఇంకా కమల్ అయితే, అన్నయ్య అతను చక్రధర్ మావయ్యతో మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో డీలింగ్ ఉండే ఉంటుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి శ్రీకర్, లేదు కమల్, అలా అనవసరంగా అందరి మీద మనం అనుమాన పడకూడదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్కి చెబుతూ ఉంటాడు. కమల్, ఏంటన్నయ్యా అంత క్లారిటీగా కనిపిస్తుంటే మన కంపెనీ కొలాప్స్ అవ్వడానికి కారణమైన వాళ్ళతో చక్రధర్ మావయ్య బిజినెస్ డీల్ మాట్లాడడం ఏంటి, ఇదంతా చూస్తుంటే ఈ చక్రధరే చేసినట్టుగా నాకు అనుమానంగా ఉంది. అన్నయ్య, నువ్వు వదిన ఆ రోజు చక్రధర్ మావయ్యని నిలదీసినట్టుగా కాదు, పట్టుకొని 4 తగిలిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి అని అంటూ ఉంటే ఇక శ్రీకర్, రే కమల్ ఆవేశపడకు, ఇదిగో ఈ ఆవేశమే వద్దు,
అందుకే వదిన వదిన నీ ఆవేశానికి భయపడి నీకు ఏ నిజం కూడా చెప్పట్లేదు అని అంటుంటే, అంటే నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి అనమాట. అనయ్య, ఇప్పుడు కనుక నువ్వు ఏం జరుగుతుందో చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పి ఇక శ్రీకర్తో కమల్ ఒట్టు వేయించుకుంటాడు. ఒక్కసారిగా కమల్ ఒట్టు వేయించుకోవడంతో శ్రీకర్, రే కమల్ ఏంట్రా ఇదంతా అని అంటుంటే, అన్నయ్య అసలు ఏం జరుగుతుందో చెప్పకపోతే నిజంగానే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి ఇక కమల్ ఒట్టు వేయించుకోవడంతో శ్రీకర్ తప్పని పరిస్థితుల్లో జరిగిందంతా కమల్కి చెబుతూ ఉంటాడు. ఆ రోజు వదిన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా అని అడగడంతో, ఎవరన్నయ్యా చెప్పన్నయ్యా అని అంటుంటే, చూడు కమల్, నిజం తెలిసిన తర్వాత నువ్వు ఆవేశంలో ఎట్లాంటి తప్పు చెయ్యనని నువ్వు నాకు మాట ఇవ్వాలి. అట్లా అయితేనే నీకు నేను జరిగిన నిజాల్ని చెప్తాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్ దగ్గర మాట తీసుకుంటాడు. ఇంకా కమల్కి జరిగిందంతా చెప్తాడు. ఆ రోజు ఇంటి నుంచి వదిన వెళ్ళిపోవడానికి కారణం పల్లవినే. అలాగే ఇంటి డాక్యుమెంట్స్ని మార్చి వదిన తప్పు చేసింది ఆస్తి కోసం. వదిన ఈ తప్పులన్నీ చేస్తుందని ఇంట్లో అందరినీ నమ్మించింది కూడా పల్లవినే. ఇక ప్రణతి ప్రేమించిన వాడి కోసం ఇక ఇంటి నుంచి వెళ్ళిపోయి తను మోసపోయిందన్న తెలుసుకొని చచ్చిపోవాలనుకున్న ప్రణతిని కాపాడి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. ఇంట్లో అందరూ కూడా ప్రణతికి మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చేయకూడదని భరత్తో పెళ్ళైనట్టు అబద్ధం చెప్పింది. ఇదంతా మన కోసం, మన కుటుంబం కోసమే వదన చేసింది. కానీ ఇన్ని చేసిన వదనకి ఏం జరిగింది? అవమానమే మిగిలింది అని చెప్పి ఇక కమల్ అయితే జరిగిందంతా చెప్తాడు. మరి ఈ వీడియో ఏంటన్నయ్యా అని అంటూ ఉంటే, ఈ వీడియోలో చక్రధర్ మావయ్య మన కంపెనీ కొలాక్స్ అయ్యే వ్యక్తులతో ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు వాళ్ళకి ఆయనకి ఉన్న సంబంధం ఏమిటి, ఇదంతా కూడా పల్లవి అలాగే మావయ్య చక్రధర్ కలిసి ఆడుతున్న నాటకమేమో అని నాకు అనిపిస్తుంది. ఈరోజు మనం ఇట్లాంటి పరిస్థితికి రావడానికి కారణం ఒక విధంగా పల్లవినే అని చెప్పి ఇంకా శ్రీకర్ చెప్పిన మాటలకి కమల్ కోపంతో రగిలిపోతాడు. ఇక కమల్ అయితే చాలా ఆవేశంగా చక్రధర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా చక్రధర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫేక్ కంపెనీ వాళ్ళు ఇక చక్రధర్ని నిలదీస్తుంటారు. మాకు 20% ఇవ్వకపోతే ఈ విషయాన్ని మేము అక్షయ్ గారితో చెప్పేస్తాం అని చెప్పడంతో, సరే వెళ్ళి మీ దిక్కున చోట చెప్పుకోండి, మీరు ఏం చేసినా సరే నేను ఇంతకు మించి 1% కూడా ఇవ్వను. అయినా మీరు చెప్పగానే నమ్మటానికి అక్కడ వాళ్ళేమీ సిద్ధంగా లేరు. నేను చూసిన మరుక్షణం ఇమీడియట్లీ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, లోపల వేసి 4 తగిలిస్తారు. తర్వాత జీవితంలో బయటికి రాకుండా చేయవలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, మీరు నిజం చెప్పే అవకాశమే ఇవ్వను అని చెప్పి చక్రధర్ అయితే ఇక వాళ్ళని బెదిరిస్తుంటాడు. ఇంతలో కమల్ చక్రధర్ని పట్టుకుని నిలదీస్తూ, ఇదంతా చేసింది నువ్వా? ఇన్ని రోజులు నిజమేంటో తెలియక అందరూ కూడా వదిన్ని అవమానిస్తున్నారు. నాకు అన్నీ తెలిసిపోయాయి. నువ్వు నీ కూతురు కలిసి చేస్తున్న నాటకాలు, కుట్రలు అన్నీ తెలిసిపోయాయి. ఈరోజు నిన్ను వదిలేదే లేదు అని చెప్పి ఇక కమల్ అయితే చక్రధర్ని పట్టుకుని నిలదీస్తూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే ఈ తింగరోడికి అన్నీ తెలిసిపోయాయి, వీడు కనుక నిజాలు బయట పెడితే తరువాత అందరి ముందు నేను ఇరుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి చక్రధర్ తన మనసులో అనుకుంటాడు. అలాగే ఈ తింగరోడు చెప్పినంత మాత్రాన వాళ్ళందరూ నమ్మేస్తారా ఏంటి అని చెప్పి చక్రధర్ తన మనసులో అనుకుని, చూడు నేను ఇవన్నీ నేనే చేశాను, మీ నాన్న బిజినెస్ని దెబ్బ కొట్టడం కోసం, అలాగే బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో ఉండటం కోసం చేశాను, తప్పే చేశాను. అయితే ఏంటంట, బుద్ధిగా నా కూతురికి భర్తగా నా ఇంట్లోనే ఇల్లరికపు అల్లుళ్లాగా ఉంటే నిన్ను రాజాలాగా చూసుకుంటాం, లేకపోతే నువ్వు కూడా మీ అన్నల్లాగా రోడ్డున పడతావు అని చెప్పి ఇక చక్రధర్ అయితే తన మాటలతో కమల్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు. కమల్, రేయ్ మా కుటుంబం గురించి నువ్వు ఇన్ని తప్పుడు మాటలు మాట్లాడతావా, నీ గురించి ఇప్పుడే చెప్తాను అని అనుకుంటూ కమల్ అక్కడి నుంచి ఆవేశంగా ఇక రాజేంద్ర దగ్గరికి వస్తాడు. ఇక ఆ విషయాన్ని రాజేంద్రకి అలాగే అక్షయ్కి చెప్తాడు. ఇక కమల్ మాట్లాడిన మాటలకి రాజేంద్ర కోపంతో రగిలిపోతాడు.
కానీ పార్వతి క్లాప్స్ కొడుతూ, రేయ్ ఇలా చెప్పమని మీ వదిన ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించినట్టుంది నీకు. ఏంట్రా నువ్వు ఇట్లా తయారయ్యావు? చూడు, పిల్లనిచ్చిన మామయ్య గురించి ఇట్లా తప్పుడు సమాచారం చెప్పచ్చా? అయినా నీ భార్య గురించి ఇట్లా లేనిపోని అభాండాలు నిందలు వేయచ్చా? చూడు, పల్లవి మన ఇంటికి కుటుంబానికి ఎంతో చేసింది. ఈ రోజు కూడా మనం ఇట్లాంటి స్థితిలో ఉన్నందుకు తను ఎంతగానో కుమిలిపోతుంది. కానీ అది అర్థం చేసుకోకుండా వదిన మీద ప్రేమతో చివరికి భార్యని తప్పు పడుతున్నావా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే, కమల్, అమ్మా ఇంకా చాలమ్మా, ఇంతవరకు నువ్వు పల్లవి చెప్పిన అబద్ధాలకి మోసాలకి చాలానే మోసపోయావు. ఇంకా నువ్వు నా మాటలు వినకుండా పల్లవిని నమ్ముతున్నావా అని అంటూ ఉంటే ఇంకా పక్కన ఉన్న పార్వతి, రే అక్షయ్, వీడికి ఆ అవని ట్రైనింగ్ ఇచ్చిందిరా. వీడి మాటలు వింటుంటేనే అర్థం కావట్లేదా? వీడికి అవని అంటే ఎంత పిచ్చో నీకు తెలుసు కదా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే అక్షయ్ చాలింకా అన్నట్టుగా ఇంకా చేయి చూపిస్తాడు. ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. అంటే కమల్ చెప్పిందంతా నిజమని నమ్ముతున్నావా అని అడగడంతో, అవును నమ్మాలి, ఎందుకంటే నువ్వు కూడా ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక అక్షయ్ తన మొబైల్లో ఉన్న వీడియోని ఇంకా పార్వతికి చూపిస్తాడు. ఒక్కసారిగా పార్వతి జరిగింది చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక అక్షయ్ అయితే రాజేంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, ఇంత పెద్ద తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పి అక్షయ్ ఆవేశంగా కోపంతో రగిలిపోతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో అక్షయ్ అలాగే రాజేంద్ర చక్రధర్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక కమల్ అయితే పల్లవికి ఎట్లాంటి శిక్ష వేయబోతున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం.